నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. రాజకీయాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకున్నంత అనుభవం రెండు రాష్ట్రాల్లో ఎవరికీ లేదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక రాజకీయంగా, పరిపాలన పరంగా చంద్రబాబు రెండు రాష్ట్రాల్లో నెంబర్ 1 అని కూడా చెప్పొచ్చు. దాదాపు 16 ఏళ్లు సీఎంగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా పాలనా అనుభవం గడించారు నారా చంద్రబాబు నాయుడు. ఇక రాజకీయాల్లో సుమారు 45 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటూ వచ్చారు. అయితే 4సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓ విషయంలో మాత్రం ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారట ఆయన. ఇక ఆయన సుదీర్ఘ రాజకీయ పాలనా అనుభవంలో ఇంతటి సంక్లిష్ట సమస్య ఎప్పుడు ఎదురు కాలేదంటున్నారు. అయితే అధికారం చేపట్టి ఏడాది అవుతున్నా చంద్రబాబు ఇలా నాంచడం సరికాదంటూ ఇంటా బయట విమర్శలు వెలువెత్తుతున్నాయని చెబుతున్నారు పరిశీలకులు. అసలు ఏంటి ఆ సమస్య? నారా చంద్రబాబు నాయుడు అంత సంక్లిష్టంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ వీడియో స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి. రాష్ట్రంలో కీలకమైన ఇక ఆర్థిక రాజధానిగా ప్రమోట్ చేస్తున్న విశాఖపట్నంలో ఋషికొండపై నిర్మించిన ప్రభుత్వ భవనాలను ఏం చేయాలో నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తేల్చుకోలేకపోతుందని టాక్ వినిపిస్తుంది. ఇక పర్యాటకంగా ఎంతో ప్రాధాన్యతను ఉన్న ఋషికొండపై హరిత రిసార్ట్ ను కూలగొట్టి తన ప్రభుత్వం అత్యంత రహస్యంగా 4 ఖరీదైన రాజభవనాలను నిర్మించింది. అయితే ఇందుకోసం దాదాపు 452 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసింది. సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 4 భవనాల సముదాయాలను వైసీపీ ప్రభుత్వం నిర్మించింది. అప్పట్లో విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని భావించిన వైసీపీ ఈ భవనాలను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా వినియోగించుకోవాలని చూసిందని చెబుతుంటారు. అయితే న్యాయ వివాదాల వల్ల ముందుగా ఆ అనుభవాలను క్యాంపు కార్యాలయంగా ప్రకటించలేదు. కానీ అత్యంత రహస్యంగా నిర్మించడంతో అప్పట్లో పెద్ద వివాదమే నడిచిందని చెప్పొచ్చు. వైసీపీ రెండోసారి అధికారంలోకి వస్తే రుషికొండ కేంద్రంగానే పాలన సాగించాలని భావించడంతో ఎన్నికల నాటికి భవన నిర్మాణాలను పూర్తి చేసింది. అయితే ప్రజా తీర్పుతో వైసీపీ గద్దె దిగిపోవడంతో ఋషికొండ భవనాలను ఎంత విలాసవంతంగా నిర్మించారో చూడాలని ప్రభుత్వం వీడియోలు కూడా బయట పెట్టేశాయి. అయితే దాదాపు 452 కోట్ల రూపాయలతో 4 భవనాలను నిర్మించడం, అవి పర్యాటకుల కోసం వినియోగించే పరిస్థితి లేకపోవడంతో ఆ భవనాలను ఏం చేయాలనేది ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారిందని చెప్పొచ్చు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుకున్న అనుభవంతో ఋషికొండ భవనాలను వినియోగంలోకి తెస్తారని అంతా కూడా భావిస్తున్నారు. కానీ ఋషికొండపై మొత్తం 10 ఎకరాలను 4 భవనాల కోసం వినియోగించారు. అందులో 4.5 ఎకరాల్లో 1,48,413 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు కూడా ఉన్నాయి. వీటిలో 2.3 ఎకరాల్లో ఓ పెద్ద భవనం, మరో 2 భవనాలు నిర్మించారు. వీటిలో భారీ సమావేశ మందిరంతో పాటు పరిమిత సంఖ్యలోనే పడక గదులు కూడా ఉన్నాయి. ఇక గత ప్రభుత్వం చెప్పినట్టు పర్యాటక భవనాలైతే పర్యాటకుల విశ్రాంతి కోసం ఎక్కువ సంఖ్యలో పడక గదులు కూడా ఉండాలి. కానీ ఋషికొండ భవనాలు కేవలం రాజప్రసాదాలుగా నిర్మించడంతో పర్యాటక అవసరాలకు ఉపయోగపడనని పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే దీంతో ఈ భవనాలను ఎలా వినియోగించాలనే అంశమై కూటమి ప్రభుత్వం తీవ్ర తర్జనాభర్జనకు గురవుతుంది. ఇక ప్రజాభిప్రాయం తీసుకొని తగిన నిర్ణయం తీసుకుంటామని అసెంబ్లీ చర్చ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు అయితే గతంలో ప్రకటించడం అయితే జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా సరే ఋషికొండ భవనాలపై నిర్ణయం తీసుకోలేకపోయారు. ఇక విదేశీ రాయబార కార్యాలయాలుగా చేయాలని కొందరు, ఇక కన్వెన్షన్ సెంటర్లుగా వినియోగించాలని మరికొందరు, ఐటీ కంపెనీలకు కేటాయించాలని మరికొందరు సూచనలు చేస్తారు. అయితే ప్రభుత్వం మాత్రం ఏ నిర్ణయం తీసుకోలేదని కూడా అంటున్నారు. అయితే ప్రజల నుంచి వచ్చిన ఏ సూచనను అమలు చేయాలన్నా అదనంగా మరో 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందనే కారణంగానే తుది నిర్ణయం తీసుకోలేకపోతున్నారని చెప్పుకొస్తున్నారు ఇప్పటి ప్రభుత్వం. అయితే మరోవైపు ఋషికొండ భవనాలను పరిశీలించి ఎలా వినియోగిస్తే బాగుంటుందో సూచించాలని సీఎంఓలో ఓ సీనియర్ అధికారికి బాధ్యతలు అప్పగించాలని కూడా అంటున్నారు. ఆయన కూడా ఇప్పటి వరకు ఋషికొండకు రాలేదని కూడా చెబుతున్నారు. మరోవైపు ఋషికొండ భవనాలను ప్రజా సందర్శనార్థం వినియోగించాలనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఇందులో మంచితో పాటు చెడు ఫలితం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. దీంతో ఋషికొండపై తీవ్ర తర్జన జరుగుతుందని చెబుతున్నారు. అంత అనుభవశాలైనటువంటి చంద్రబాబు కూడా ఈ విషయంలో ఓ నిర్ణయానికి రాలేకపోవడం ఏంటా అని చర్చ మాత్రం జోరుగా జరుగుతుంది. మరి ఆ ఋషికొండ భవనాలను ఎలా వినియోగిస్తే బాగుంటుందంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.